ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 45. అరవింద్ ఆఫీసులోనికి ఎంటర్ అయిన నైని అరవింద్ రూమ్ డోర్ దగ్గర నిలబడి అరవింద్ అంటూ ప్రేమగా పిలిచింది. అరవింద్ అక్కడ నైనిని చూసేసరికి తనకు చేసిన మోసం అంతా కళ్ళ ముందు మెదిలేసరికి కోపంగా చూస్తూ, నిన్ను ఎవడు నా క్యాబిన్లోనికి అలౌ చేశారు? అసలు ఎవడు నిన్ను నా ఆఫీసులోనికి రానిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రావటానికి నీకు అసలు సిగ్గు కూడా లేదా? ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై వే అన్నాడు. అరవింద్, ఎందుకు నన్ను ఇలా నీ మాటలతో ఇంకా ఇంకా బాధ పెడతావు? ఇప్పటికే నీకు దూరం అయ్యి నరకం చూస్తున్నాను. నేను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను. నన్ను అపార్థం చేసుకోకు అన్నది నైని. షటాప్. ఎవడైనా మోసం అనేది తెలియనంత వరకే మోసం చేస్తారు. బట్ నువ్వు మోసం బయటపడినా ఇంకా మోసం చేయడానికే వచ్చావా? నిన్నేమి అనాలో కూడా నాకు వర్డ్స్ తెలియటం లేదు. ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నైని అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు నన్ను తిట్టడంలో అసహ్యించుకోవటంలో తప్పేమీ లేదు. నేను నిన్ను అలా చేశాను కాబట్టి నువ్వు నన్ను ఏమైనా చెయ్యొచ్చు. నిజమే, ప్రేమ పేరుతో నేను నిన్ను మోసం చేసి తప్పు చేశాను. బట్ నేను ఎందుకు అలా చేశాను అనేది ఒక్కసారైనా థింక్ చేశావా? అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇదేనా నువ్వు నన్ను లవ్ చేయడము అంటే? అంటూ అరవింద్ చేతులు పట్టుకుంటూ ఏడుస్తూ అడిగింది నైనే. ఫస్ట్ లీవ్ మై హ్యాండ్స్. అసలు లవ్ అనే వర్డ్ యూజ్ చేసే రైట్ నీకు లేదు నైని. నీ వల్లే నేను నా ప్రేమను కోల్పోయాను. బట్ నీ వల్లే నాకు నిజమైన ప్రేమ దొరికింది. అందుకనే నువ్వు చేసిన మోసానికి నిన్నేమీ చేయలేదు. నీకోసం నా భార్యను దూరం చేసుకున్నాను. అక్షరాను నా మాటలతో చేతలతో రోజు నరకం చూపించాను. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యూ. బట్ నువ్వు నా ఎమోషన్ను, నా లవ్ను యూజ్ చేసుకున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నేను తప్పే చేశాను. నేను చేసిన దానికి కొట్టి చంపేయి అంటూ అరవింద్ చేతులతో తన చెంపలు వాయించుకుంటూ అరవింద్ కాళ్ల మీద పడింది. అరవింద్, నువ్వు నన్ను క్షమించాను అంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. లేదు అంటే ఇక్కడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ అన్నదే నైని. నైని, వాట్ ఈస్ దిస్? లీవ్ మీ. నాకు నీ మీద కోపం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కనిపించే వరకు నువ్వు ఉన్నావు అనే థాట్ కూడా నాకు లేదు అన్నాడు అరవింద్. ఛా, ఒకప్పుడు నేనే లోకం అన్నాడు, ఇప్పుడు నేనే గుర్తులేదు అంటున్నాడు. అక్షర, అరవింద్ని టోటల్గా మార్చేసావు కదా. చూస్తానే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను అని అనుకుంటూ, అరవింద్, నీ మంచి మనసు నన్ను క్షమించినా నేను తీసుకోలేకపోతున్నాను. నేను చేసిన దానికి నాకు చచ్చిపోవాలి అని ఉన్నది. బట్ నేను చేయవలసిన పనులు నన్ను ఆపేస్తున్నాయి. నిన్ను మోసం చేయాలి అని వచ్చి నీ మంచితనాన్ని చూసి నేను నిన్ను నిజంగా లవ్ చేశాను. బట్ నిజం చెప్పలేకపోయాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ అరవింద్. నీ కేరింగ్, ఇన్నోసెన్స్ అన్నీ నన్ను నీ వైపునకు అట్రాక్ట్ చేశాయి అన్నదే నైనే. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పడానికి వచ్చావు? నీకు చెప్పే మూడు ఉన్నా నాకు వినాలి అనే ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళిపోతే మంచిది నైని అన్నాడు అరవింద్. అరవింద్, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. బట్ వెళ్లే ముందు నన్ను క్షమించాను అనే ఒక్క మాట చెప్పు. నువ్వు అలా చెప్పకపోతే నేను ఈ గిల్టీ ఫీల్తో బతకలేను. నాకు చచ్చిపోవాలి అని ఉన్నది అన్నది నైని. ఆర్ యు మ్యాడ్? నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు నీ మీద కోపం లేదు. ఆర్ యు హ్యాపీ? యూ ప్లీజ్ గో అన్నాడు అరవింద్. అరవింద్, నేను నిజంగా కావాలి అని చేయలేదు. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాతో అలా చేయించాయి. నాకు మనీ కావాలి. దానికోసమే నేను ఇదంతా చేశాను. కానీ ఇప్పటికీ నువ్వు నన్ను ఏమీ అనటం లేదు అంటే నా మీద నాకే అసహ్యంగా ఉన్నది. నాకు ఇంకా బ్రతికి ఉండే రైట్ లేదు అంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అరవింద్. నిన్ను మోసం చేసినందుకు నీ కళ్ళ ముందే నా ప్రాణం పోతే నా ఆత్మకు ప్రశాంతంగా ఉంటుంది అంటూ తనతో తెచ్చుకున్న పాయిజన్ బాటిల్ క్యాప్ తీసేసి తాగేసింది. క్షణంలో నైని చేసిన దానికి అరవింద్ షాక్తో నైనిని చూస్తూ ఉన్నాడు. మరో ప్రక్క విశాల్, నేను చెప్పింది ఏం చేశావు? ఆ వైదేహి కుటుంబాన్ని నాశనం చేయాలి అంటే అది నీ వల్లే అవుతుంది. నువ్వే చేయగలవు. మన ఫస్ట్ టార్గెట్ ఆ జయానే. నువ్వు తనను అడ్డం పెట్టుకునే మనం అనుకున్నది చెయ్యాలి అన్నది రేఖాదేవి. రేఖా మేడం, యూ డోంట్ వర్రీ. ఈ విశాల్ ఒక్కసారి అనుకుంటే దాన్ని చేయకుండా ఆపడు. దట్ ఈజ్ విశాల్. యాజ్ సూన్ మీరు గుడ్ న్యూస్ వింటారు అంటూ కాల్ కట్ చేశాడు విశాల్. వైదేహి, నా ఇంటికి వచ్చి నీ పని మనిషి కాపురం చక్కదిద్దుతాను అంటావా? ముందు నీ కూతురు కాపురం చూసుకోవే. ఇంకా నీకు అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. ఈ రేఖాదేవి దాడికి సిద్ధంగా ఉండు అని అనుకున్నది. ఇటు వైదేహి గారు, అక్షర,
నువ్వు ఇంకా మళ్ళీ గురించే ఆలోచిస్తున్నావా? నీ మీద నాకు నమ్మకం ఉన్నది. నువ్వు చెప్తే చేస్తావు. ఈరోజు మీ లైఫ్లో ఇంపార్టెంట్ డే. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. అప్పుడే మీరు ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటారు. ఈ శారీ అండ్ జ్యువెలరీ నీకోసమే అక్షర. ఈవినింగ్ నువ్వు వీటినే వేసుకోవాలి, సరేనా అంటూ అక్షరకు ఇచ్చి వెళ్ళారు. నా స్వార్థం కోసం మళ్ళీ లైఫ్ను రిస్కులో పడేశాను. అంకిత్ అర్థం చేసుకుంటాడు అని అనుకుంటే తను కూడా ఇలానే చేస్తున్నాడు. లేదు, అంకిత్తో మాట్లాడి మళ్ళీ కాపురం సెట్ చేయాలి. అంకిత్ యాక్సెప్ట్ చేస్తే చాలు. మళ్ళీకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ముందు ఈ విషయం అరవింద్కు చెప్పాలి. అసలేం చేస్తున్నాడు? ఇంతవరకు కాల్ కూడా చేయలేదు. రోజు కాల్స్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఏం చేస్తున్నాడు అంటూ అక్షర అరవింద్కు కాల్ చేసింది. అరవింద్ కాల్ ఆన్సర్ చేయగానే, అరవింద్ ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? ఏమిటి అప్పుడే కాల్స్ చేయలేనంత బిజీ అయిపోయావా అన్నది అక్షర. డేవిడ్, నేను మీ హాస్పిటల్లోనే ఉన్నాను. నీకే కాల్ చేద్దాము అని అనుకున్నాను, బట్ నువ్వే చేశావు అన్నాడు అరవింద్. వాట్, హాస్పిటల్లో ఉన్నావా? ఏమైనది? నువ్వు బాగానే ఉన్నావా అని కంగారుగా అడిగింది అక్షర. యా, ఐఎమ్ ఫైన్. నువ్వు ప్యానిక్ అవ్వకు అన్నాడు అరవింద్. అరవింద్ మళ్ళీ అంకిత్తో గొడవ పెట్టుకోవటానికి వెళ్ళాడా అనేసి అనుకుంటూ, అరవింద్ మరెందుకు వెళ్ళావు అని అడిగింది అక్షర. డెవిల్, నీకు అదంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ నువ్వు హాస్పిటల్కు వచ్చాయి అంటూ అరవింద్ అనేసరికి అక్షర కాల్ కట్ చేసి బయటకు వెళ్ళింది. అక్షర, ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నావు? కాసేపట్లో అందరూ వచ్చేస్తారు. నిన్ను రెడీ చేయాలి అన్నారు వైదేహి గారు. అత్తయ్య, అర్జెంటు, వెంటనే వచ్చేస్తాను అంటూ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది అక్షర. అరవింద్ ఐసీయూ బయట కూర్చొని ఉన్నాడు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అరవింద్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అరవింద్ అంటూ అక్షర అక్కడికి వస్తూ అరవింద్ను చూసి వెళ్ళి అరవింద్ పక్కన కూర్చున్నది. అరవింద్, వాట్ హ్యాపెండ్? నువ్వు ఎందుకు హాస్పిటల్కు వచ్చావు అని అడిగింది. డెవిల్, నువ్వెందుకు టెన్స్ అవుతున్నావు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈరోజు ఆఫీస్కు నైని వచ్చింది అని చెప్పాడు అరవింద్. నైనీనా? తను ఎందుకు వచ్చింది అక్కడకు? నువ్వు ఎందుకు దాన్ని రానిచ్చావు? అసలు దానితో నీకేమిటి మాటలు? అది చేసిన మోసం అప్పుడే మర్చిపోయావా అన్నది అక్షర. అక్షర, నైని పాయిజన్ తీసుకున్నది. తను ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఐసీయూలో ఉన్నది. డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు అని చెప్పాడు అరవింద్. అరవింద్ చెప్పినది నమ్మటానికి కూడా అక్షరకు 2 minutes టైం పట్టింది. నైని సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అది ప్రాణాలు తీసే టైప్ కానీ ప్రాణాలు తీసుకునే టైప్ కాదు కదా. అసలేం జరిగింది అని అడిగింది అక్షర. ఈరోజు ఆఫీస్కు వచ్చింది. తను చేసింది తప్పు అంటూ సారీ చెప్పింది. నా మిస్టేక్ రియలైజ్ అయ్యాను. ఈ గిల్టీ ఫీల్ నా వల్ల కాదు అంటూ పాయిజన్ తీసుకున్నది. నేనే హాస్పిటల్కు తీసుకుని వచ్చాను. ఫస్ట్ మళ్ళీ డ్రామా ప్లే చేస్తుంది అని అనుకున్నాను, బట్ ఇట్స్ రియల్ డెవిల్. నైని నిజంగానే పాయిజన్ తీసుకున్నది. తను చేసిన తప్పులకు రిగ్రెట్ ఫీల్ అవుతుంది అన్నాడు అరవింద్. అంతలోనే ఐసీయూ నుంచి అంకిత్ బయటకు వచ్చేసరికి ఇద్దరు అంకిత్ దగ్గరకు వెళ్ళి, అంకిత్ అన్నారు, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ 24 hours అబ్జర్వేషన్లో ఉండాలి అంటూ అంకిత్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను ఇలా చేస్తుంది అని అనుకోలేదు డెవిల్. తను చేసిన దానికి నాకు తన మీద కోపం లేదు. మోసం చేయటం తప్పు కాదు. ఆ మోసాన్ని తెలుసుకోలేకపోవటం నా తప్పే కదా. బట్ ఇప్పుడు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నది అన్నాడు అరవింద్. నైని అంటూ ఏడుస్తూ అక్కడికి ఓ పెద్దావిడ వచ్చి, బాబు, నా కూతురు నైని అని అడిగారు. ఓ, ఇందాక తన మొబైల్కి కాల్ చేసింది మీరేనా? నేనే మీకు ఇన్ఫార్మ్ చేసింది. తను ఐసీయూలోనే ఉన్నది. తనకు ఏమీ పర్వాలేదు అని చెప్పాడు అరవింద్. నా కూతురు ఇలా ఎందుకు చేసింది? నా వల్లే దానికి కష్టాలు. నా కోసమే రోజు కష్టపడుతూ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. నైని అంటూ అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఆవిడ. ఆవిడ అలా ఏడుస్తూ ఉంటే అక్షర తనను లేపి చైర్లో కూర్చోపెడుతూ వాటర్ ఇచ్చి తాగించి, మీరేమీ కంగారు పడకండి, మీ అమ్మాయికి ఏమీ కాలేదు అంటూ ధైర్యం చెప్పింది. అరవింద్ కూడా చెప్పేసరికి ఆవిడ కొంచెం స్థిమితపడ్డారు. ఇంతలో వైదేహి గారు కాల్ చేశారు. ఇప్పుడు అత్తయ్య ఎక్కడ ఉన్నారు అని కాల్ చేసినట్టు ఉన్నారు. అత్తయ్యకు ఇప్పుడు ఏం చెప్పాలి అరవింద్ అంటూ తనను తీసుకొని పక్కకు వచ్చింది. అరవింద్, అత్తయ్య కాల్ చేస్తున్నారు. ఇప్పుడు అత్తయ్యకు ఏం చెప్పాలి అన్నది అక్షర. డెవిల్, ఈ టైంలో ఆవిడ చాలా భయపడుతున్నారు. మనం అలా వదిలేసి వెళ్ళటం ఇట్స్ నాట్ రైట్. నువ్వే మా అమ్మను కన్విన్స్ చెయ్యి అన్నాడు అరవింద్. అరవింద్ అలా చెప్పేసరికి అక్షర అనే వైదేహి గారితో మాట్లాడింది. డెవిల్, మామ్ ఒప్పుకున్నదా? ఏమని చెప్పి ఒప్పించావు
అన్నాడు అరవింద్. మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పానులే అరవింద్, అత్తయ్య కన్విన్స్ అయ్యారు అని చెప్పింది అక్షర. సారీ డెవిల్, నిన్ను డిసప్పాయింట్ చేశాను కదా అన్నాడు అరవింద్. అరవింద్, మరేమీ పర్వాలేదు, ఓ డాక్టర్గా పేషెంట్ రెస్పాన్సిబిలిటీ నాదే కదా అన్నది అక్షర. థ్యాంక్ యూ డెవిల్, నువ్వు నా వైఫ్ కావటం ఐఆమ్ రియల్లీ లక్కీ అంటూ అక్షర చెంపలు పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ తన నుదుటిన అంటకుండా ముద్దాడాడు. అరవింద్, ఇట్స్ హాస్పిటల్ అంటూ అక్షర చిన్నగా అరవింద్ గుండెలపై తన్నేసరికి బట్ యు ఆర్ మై డెవిల్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ది రైట్స్ ఆన్ యూ అంటూ అరవింద్ చిన్నగా నవ్వేసరికి అక్షర అరవింద్ను హక్ చేసుకుంటూ ఉండేసరికి అరవింద్ కూడా అక్షర వెనుకగా చేతులు పోనిస్తూ తనలో గట్టిగా పొదుముకున్నాడు. నైని కోసం అక్కడికి వస్తూ ఉన్న అంకిత్ ఇద్దరిని అలా చూసేసరికి అక్కడి నుంచి కోపంగా వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. సడన్ గా డోర్ సౌండ్ అయ్యేసరికి ఇద్దరు దూరం జరుగుతూ అక్షర అంకిత్ను చూస్తూ ఉన్నది. అరవింద్, అక్కడ నైని వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారు, పద అంటూ అక్షర అరవింద్ను తీసుకొని అక్కడికి వెళ్ళింది. ఆంటీ, మీరు టెన్షన్ పడకండి, మీ అమ్మాయికి ఏమీ కాదు, మీరు ఇలా వచ్చి కూర్చోండి అంటూ అరవింద్ ఆవిడను తీసుకుని వచ్చి చైర్లో కూర్చోపెట్టాడు. బాబు, మా అమ్మాయిని కాపాడావు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. అది నా కోసం చాలా కష్టపడుతుంది, దానికి నాకు అది మాత్రమే ఉన్నాము. నా కోసం రాత్రి పగలు కష్టపడి నా కోసం డబ్బులు సంపాదిస్తుంది. అలాంటిది తను ఎందుకు ఇలాంటి పని చేసిందో తెలియటం లేదు. నా కూతురికి ఏమీ కాదు కదా అన్నారు ఆవిడ. ఆంటీ, యూ డోంట్ వర్రీ, తనకేమీ కాదు, మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి అంటూ అరవింద్ ఆవిడకు ధైర్యం చెప్పాడు. అక్షర రూమ్లోనికి వచ్చేసరికి నైని బెడ్ మీద ఉండేసరికి తనను చెక్ చేసింది. నువ్వు ఏమిటో, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావో తెలియటం లేదు. ఇది నీలో వచ్చిన మార్పు అనుకోవాలా, లేదు అంటే నువ్వు ఆడే కొత్త నాటకానికి నాంది అనుకోవాలా? నైని, మళ్ళీ మా మధ్యలోనికి వచ్చావు, కానీ మా మధ్యలో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈసారి నిన్ను క్షమించను నైని అన్నది అక్షర. అక్షర, తన కండిషన్ ఎలా ఉన్నది, ప్రాబ్లం లేదు కదా అంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చిన అక్షరాను అడిగాడు అరవింద్. తన కండిషన్ స్టేబుల్గానే ఉన్నది, యూ డోంట్ వర్రీ. అండ్ నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు అరవింద్, మార్నింగ్ నుంచి నువ్వేమీ తినలేదు కదా, పద డిన్నర్ చేద్దాం మై డియర్ హస్బెండ్ అంటూ అరవింద్ హెయిర్ను వెనక్కు అంటూ అక్షర చిన్నగా నవ్వుతూ అన్నది. మై డియర్ డెవిల్, నాకన్నా నువ్వే చాలా టైర్డ్గా ఉన్నావు, అయినా వైఫ్ చెప్పింది వినటమే కదా, హస్బెండ్గా నా పని డెవిల్. 1 సెకండ్, నైని మదర్ను కూడా తీసుకుని వెళదాం అన్నాడు అరవింద్. అరవింద్, ఆంటీకి ఆల్రెడీ డిన్నర్ తీసుకుని రమ్మని చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు, మీరు పదండి హస్బెండ్ గారు అంటూ అరవింద్ను తీసుకొని క్యాంటీన్కు వెళ్ళింది. అక్షర ఇద్దరూ కూడా క్యాంటీన్లో డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చేశారు. అరవింద్, నువ్వు నా క్యాబిన్లో రెస్ట్ తీసుకో, మార్నింగ్ నుంచి టైర్డ్గా ఉన్నావు కదా, నేను చూసుకుంటాను అంటూ అరవింద్ను తన క్యాబిన్లోనికి తీసుకుని వెళ్ళింది అక్షర. అరవింద్ రూమ్లోనికి రాగానే అక్షర చెయ్యి పట్టి లాగి తన కౌగిల్లోనికి తీసుకుంటూ అక్షరను చుట్టేశాడు. ఓ అరవింద్, ఏం చేస్తున్నావు, ఇది హాస్పిటల్ మర్చిపోయావా అన్నది అక్షర. నాకు అన్నీ గుర్తున్నాయి, ఇది హాస్పిటల్ అని తెలుసు, నువ్వు నా ముద్దుల పెళ్ళాము అని తెలుసు, అండ్ అన్నీ బాగుంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ అని తెలుసు, అండ్ ఈ పాటికి నువ్వు నేను మన రూమ్లో సేమ్ ఇలానే ఉంటూ ఇంకా దగ్గరగా ఉంటూ అంటూ అక్షర లిప్స్కు తన లిప్స్ను దగ్గరగా తీసుకుని వస్తూ ఉంటే అక్షర అరవింద్ పెదవులకు తన చేతులు అడ్డుగా పెట్టి అరవింద్ కళ్ళల్లోనికి చూస్తూ అన్నీ తెలుసు అంటూనే ఏమీ తెలియనట్టు ఇదేం పని అరవింద్ అంటూ కొంటెగా నవ్వింది. డాక్టర్ పాప, చదివావు, ఇదేమిటో కూడా తెలియదా? సర్లే, మరేం పర్వాలేదు, నీకేం తెలియకపోయినా ఇక్కడ ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ అరవింద్ కృష్ణ ఉన్నాడు కదా నీకు అన్నీ నేర్పించడానికి, మరి నేను నేర్పించనా అని అంతే కొంటెగా అక్షర లిప్స్ను ముందుకు లాగుతూ అన్నాడు. ఓచ్ అరవింద్, చాలు, తమరికి వేషాలు బాగా ఎక్కువయ్యాయి, హాస్పిటల్లో కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో అరవింద్ అంటూ తన భుజాల మీద చేతులు వేసింది అక్షర. డెవిల్, ప్లీజ్ నా కోసం కాసేపు కోఆపరేట్ చేయవే, స్లోగా స్టార్ట్ చేసి లైట్గా ఫినిష్ చేద్దాం, ప్లీజ్ ప్లీజ్ అంటూ అక్షర నడుం మీద సుతారంగా టచ్ చేస్తూ ఇంకో చేతిని తన వెనుకగా తీసుకుని వచ్చి తన బ్లౌజ్ థ్రెడ్స్ను లూజ్ చేస్తూ ఉన్నాడు. ఓయ్, నేను చెప్పాను కదా అదేమి వద్దు అంటూ అరవింద్ చెంప మీద చిన్నగా కొట్టింది అక్షర. అరవింద్ అక్షర కొట్టిన ప్లేస్ను తడుముతూ
అలకగా అక్షరాను చూస్తూ ఉన్నాడు. అక్షర అరవింద్ 2 బుగ్గలు పట్టుకుని లాగుతూ, నువ్వు ఇలా ఉంటే చాలా బాగుంటావు, కానీ ఇలానే ఉంటే చూడటం చాలా కష్టం అరవింద్. మన మధ్య ఏమైనా కూడా అది ఇద్దరి ఇష్టంతో జరగాలి. నా పూర్తి ఇష్టంతో, ఎలాంటి భయం లేకుండా ప్రేమతో నీకు దగ్గర కావాలి, అంతేకాని ఇలా కాదు అరవింద్ అన్నది. నా డెవిల్, ఇంతగా చెప్తే కాదు అంటానా? నీ ఇష్టమే నా ఇష్టము అంటాను. డెవిల్, ఐ లవ్ యూ. డెవిల్, నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా అన్నాడు అరవింద్. నా అరవింద్ మీద నాకెందుకు కోపం? నువ్వేం చేసినా నాకు ఇష్టమే. ఇప్పుడు నీ మీద కోపం రాదు అరవింద్, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ నవ్వుతూ అక్షర అక్కడి నుంచి వచ్చేయగానే అరవింద్ అక్షర చైర్లో కూర్చొని తన ఒడిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ తనతో మొదలయ్యే కొత్త జీవితానికి కలలు కంటూ ఎప్పటికో పడుకున్నాడు. నర్స్, ఆ రూమ్లో లైటు వెలుగుతూనే ఉన్నది. డాక్టర్ అంకిత్ ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడిగింది అక్షర. హా మేడం, అంకిత్ గారు నైట్ షిఫ్ట్ కూడా చేస్తున్నారు కదా, 1 వీక్ నుంచి అని చెప్పింది నర్సు. అంకిత్ కావాలి అని చేస్తున్నావు కదా, మళ్ళీ నీ అవాయిడ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అక్షర అంకిత్తో మాట్లాడాలి అని తన క్యాబిన్కు వెళ్ళింది. డోర్ దగ్గర నిలబడి డోర్ నాక్ చేసి, అంకిత్ లోనికి రావచ్చా అన్నది. నేను నా లైఫ్లోనికి రమ్మంటే ఇష్టం లేదు అన్నావు, ఇప్పుడు మాత్రం నా రూమ్లోనికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నావా అక్షర అన్నాడు అంకిత్. అంకిత్, అది నా ఇష్టం అండ్ ఇది నా సంస్కారం, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది అంటూ రూమ్లోనికి వచ్చింది అక్షర. ఇటు విశాల్, ఛ, ఈ నైని ఏమైంది, అసలేం చేస్తుంది? నేను కాల్ చేద్దాము అంటే నన్ను కాల్ చేయొద్దు అని మెసేజ్ పెట్టింది, అసలేం చేస్తుంది ఈ నైని? నేను దాన్ని సేవ్ చేయాలి అని అనుకుంటే అది ఇంకా కాంప్లికేట్ చేస్తుందా అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విశాల్. ఏమండి, మీరేం ఆలోచిస్తున్నారు? నేను మీకోసం అక్కడే వెయిట్ చేస్తున్నాను కదా అంటూ విశాల్ను వెనక నుంచి హక్ చేసుకుంటూ అడిగింది జయ. అంతే, వెంటనే జయ చంప పగిలింది. నేను నా టెన్షన్లో ఉంటే నువ్వు ఏమిటే నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? నువ్వు నీ లిమిట్స్లో ఉండటం నేర్చుకో అంటూ కోపంగా అన్నాడు విశాల్. ఏమండి, మీరు నన్ను కొట్టారా? నేను ఏం చేశాను అంటూ జయ అనేలోపు మళ్ళీ 2 పీకాడు. నన్ను క్వశ్చన్ చేయటం కాదు, నీ పని నువ్వు చేయటం నేర్చుకో, ముందు వెళ్ళవే ఇక్కడి నుంచి అంటూ విశాల్ అనేసరికి జయ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జయ డార్లింగ్, నీకు ఇప్పుడే స్టార్ట్ అయిందే, ముందు ముందు ఇంకా ఉంటుంది. బీ రెడీ టు ఫేస్ దట్ డార్లింగ్. నిన్ను అడ్డం పెట్టుకునే కదా నేను అనుకున్నది చేసేది అంటూ కన్నింగ్గా నవ్వుకున్నాడు విశాల్. ఇటు అంకిత్ క్యాబిన్లో, అంకిత్, నీతో సీరియస్ టాపిక్ డిస్కస్ చేయాలి, నీతో కాసేపు మాట్లాడొచ్చా అంటూ స్ట్రైట్గా అడిగింది అక్షర. నాకు నీతో మాట్లాడాలి అని, కలిసి ఉండాలి అని ఇంకా ఇంకా చాలా ఆశలు ఉన్నాయి, కానీ అనుకుంటే జరగదు కదా అక్షర అన్నాడు అంకిత్. అంకిత్ ప్లీజ్, నేను మాట్లాడేది నీ జీవితం కోసం, నన్ను మధ్యలోకి ఎందుకు తీసుకుని వస్తున్నావు అన్నది అక్షర. నిన్ను మధ్యలోనికి తీసుకుని రావటం కాదు, నా లైఫ్ ఇలా అవటానికి మెయిన్ రీజను నువ్వే కదా అక్షర. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ నువ్వు ఏం చేశావు అన్నాడు అంకిత్. అంకిత్, పెళ్లి అయిన అమ్మాయి మీద ప్రేమ పెళ్లి అంటే వినటానికి చాలా చండాలంగా ఉంటుంది, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే అంటున్నావు. నా భర్త అరవింద్ కృష్ణ, నా ఊపిరి ఆగే వరకు తనతోనే నా జీవితం అని చెప్పింది అక్షర. అక్షర, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా జలసీగా ఉన్నది. నీకు నీ భర్త మీద చాలా ప్రేమ ఉన్నది, బట్ అరవింద్కు నీ నీడను తాకే అర్హత కూడా లేదు, కానీ నీకు ఇంకా అరవింద్ అంటే అదే ప్రేమ. కానీ ఈరోజు ఏం చేశాడు? నిన్ను నాశనం చేయాలి అని అనుకున్న ఆ నైనికి హెల్ప్ చేసి తీసుకుని వచ్చాడు. ఇప్పటికీ నిన్ను మోసం చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. బట్ నువ్వు మాత్రం పిచ్చిదానిలా అరవింద్ అంటే ప్రేమ అంటున్నావు. అరవింద్ నీతో ఎన్ని గేమ్స్ ఆడాడు, చివరికి తను ప్రేమించిన అమ్మాయి కోసం నీకు విడాకులు కూడా ఇచ్చాడు అని అంకిత్ ఇంకా అంటూ ఉంటే, షటప్ అంకిత్ అంటూ కోపంగా అరిచింది అక్షర. అక్షర మాటల్లో కోపానికి అంకిత్ మాట్లాడేవాడు కాస్త ఆగాడు. అంకిత్, నువ్వు అరవింద్ని తప్పు పడుతున్నావు, కాసేపు ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నీకు అసలు అరవింద్ను తప్పు పట్టే రైట్ ఉన్నదా? సూటిగా అంకిత్ను చూస్తూ అడిగింది అక్షర. అక్షర అంటూ కోపంగా అరిచాడు అంకిత్. మిస్టర్ అంకిత్, నాకు నా నేమ్ బాగానే తెలుసు, నువ్వు గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ నేను అడిగినది ఆన్సర్ చేయి. నీకు అరవింద్ను తప్పు పట్టే రైట్ ఉన్నదా అని అడిగింది అక్షర. నీకు నీ హస్బెండ్ అంటే ప్రేమతో కళ్ళు మూసుకుపోయి వరల్డ్ మొత్తంలో నీ హస్బెండ్ మాత్రమే మంచివాడిలా ఉన్నాడు, ఇంకా మేమంతా చెడ్డవల్లలాగానే కనిపిస్తాం అక్షర అన్నాడు అంకిత్.
అరవింద్ ఒక్కడే మంచివాడు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. బట్ చెడ్డవాడైతే కాదు కదా. అరవింద్ నన్ను పెళ్లి చేసుకొని మరో అమ్మాయిని లవ్ చేశాడు అనే కదా నువ్వు అరవింద్ అని రాంగ్గా అంటున్నావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు తమరు చేసేదాన్ని ఏమంటారు అన్నది అక్షర. అక్షర, నేను నిన్ను లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ నువ్వే నన్ను మోసం చేసి నాకు మళ్ళీతో పెళ్లి చేశావు అన్నాడు అంకిత్. విల్ యూ ప్లీజ్ షటప్? నేను కావాలి అని పెళ్లి చేయలేదు, అది అలా జరగాలి అని ఉన్నది జరిగింది. హౌఎవర్, అరవింద్ కూడా మా పెళ్ళప్పుడు నన్ను లవ్ చేయలేదు, నైనిని లవ్ చేశాడు. తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. మా అత్తయ్య కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా అత్తయ్య చేసింది మోసం అని తెలిసే నన్ను ద్వేషించాడు. డివోర్స్ కావాలి అన్నాడు, నైనిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అసలు నాతో అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఈరోజు నువ్వు అన్నావే, సో కాల్డ్ ఇష్టం లేదు. అదే, తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటమే. అరవింద్ చేసింది తప్పు, హీఈస్ నాట్ సూట్ ఫర్ యూ అంటావు కదా. అరవింద్ నాకు చేసిన తప్పునే కదా ఈరోజు నువ్వు మళ్ళీకి చేస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అరవింద్ నన్ను కాదు అన్నాడు. మళ్ళీని చేసుకోవటం ఇష్టం లేదు అని నువ్వు అదే తప్పు చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తూ అరవింద్ చేసినది తప్పు అంటున్నావు. వినటానికి చాలా కామెడీగా ఉన్నది. నీ దృష్టిలో అరవింద్ చేసినది తప్పు అంటే నా దృష్టిలో నువ్వు చేసేది కూడా తప్పే అంకిత్. కనీసం అరవింద్ బెటరు. నేనంటే ఇష్టం లేకపోయినా నా ఎదురే చెప్పి నాతో ఎదురుగా మాట్లాడాడు. ఇలా నన్ను అవాయిడ్ చేయలేదు. నీకు ఇష్టం లేదు అనే ఒకే కారణం. నువ్వు చేసేది తప్పు కాదు, బట్ అరవింద్ చేసినది తప్పు అంటావు అంటూ సూటిగా అంకిత్ను చూస్తూ క్వశ్చన్ చేసింది అక్షర. అక్షర మాట్లాడే ప్రతి మాట అంకిత్ మైండ్కు డైరెక్ట్గా తగిలేసరికి ఎవ్రీ వర్డ్ తన చంపను చాచిపెట్టి కొట్టినట్టే ఉన్నది. అక్షర అడిగిన దానికి సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు. అంకిత్, అరవింద్ ప్రేమ తప్పు కాదు, బట్ తను లవ్ చేసిన పర్సన్ తప్పు. అందుకనే అందరిలో అరవింద్ రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యాడు. కానీ అరవింద్ తన తప్పు అండ్ మ్యారేజ్ వాల్యూ తెలుసుకున్నాడు. తన భార్య కోసం అందరినీ ఎదిరించాడు. ఏ ఆడపిల్లైనా కోరుకునేది అలాంటి అబ్బాయినే. తను చేసిన తప్పును కూడా అందరిలో ఒప్పుకున్నాడు. నిజం తెలిస్తే తనని అందరూ తప్పు పడతారు అని తెలిసే ధైర్యంగా చెప్పాడు. ఏ ఆడపిల్లైనా అలాంటి మగాడిని కావాలి అని అనుకుంటారు. అంకిత్, ఇంకెప్పుడు అరవింద్ను రాంగ్గా అనే ధైర్యం చేయకు, బికాజ్ నీకు అసలు ఆ రైట్ లేదు అంటూ అక్షర బయటకు వెళుతూ ఆగి అంకిత్ను చూస్తూ, ఏమన్నావు? యు ఆర్ నాట్ సూట్ ఫర్ అరవింద్, అంతే కదా? ఇప్పుడు చెప్తున్నాను, నేను అరవింద్కి సూట్ అవుతానో లేదో, బట్ అరవింద్ ఈజ్ మై డెస్టినీ, మైండ్ ఇట్ అంటూ అక్షర బయటకు వచ్చేసింది. అంకిత్ అక్షర చెప్పిన దాన్ని ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అరవింద్ నిద్ర లేచేసరికి తన ఎదురుగా అక్షర టేబుల్ మీద తలపెట్టి పడుకొని ఉన్నది. అక్షరను అలా చూడగానే అరవింద్ పెదవులపైకి స్మైల్ వచ్చేసింది. తన మొహం మీద పడుతూ ఉన్న ముంగురులను తన చెవి వెనక పెడుతూ, ఏదో సరదాకి డెవిల్ అంటానే కానీ నువ్వు నా దేవతవే, నా లైఫ్ని మార్చేసావు కదే. నీతో పరిచయం నన్నే నాకు కొత్తగా పరిచయం చేసింది. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టి మన హ్యాపీ మూమెంట్స్ను మిస్ అయ్యాం, బట్ ఇకపై మన హ్యాపీనెస్ను అస్సలు మిస్ అవ్వకూడదు అంటూ అక్షర ముందుకు వచ్చి తనను కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. అంతలో డోర్ సౌండ్ అయ్యేసరికి అక్షరకి మెలకువ రావటం అండ్ అరవింద్ని అలా అంత దగ్గరగా చూసేసరికి కాస్త తడబడింది. అరవింద్ కూడా అక్షర కలవరపాటుకు వెనక్కు జరిగి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. మేడం, ఆ పేషెంట్ స్పృహలోనికి వచ్చింది, అరవింద్ని కలవాలి అని అంటుంది అని చెప్పింది నర్స్. ఓకే, వస్తున్నాం పద అంటూ అక్షర అండ్ అరవింద్ ఇద్దరు నైని దగ్గరకు వెళ్ళారు. నైని, హౌ ఆర్ యూ ఫీల్ నౌ అని అడిగాడు అరవింద్. అరవింద్, నన్ను ఎందుకు సేవ్ చేశావు? అలానే నన్ను చావనివ్వవలసింది. నేను చేసిన దానికి అదే నాకు కరెక్ట్ పనిష్మెంట్. నాకు నీతో మాట్లాడటం కాదు, అట్లీస్ట్ చూసే రైట్ కూడా లేదు. నీ మనీ కావాలి అనే ఆశతో నిన్నే కాదు అక్షరాన్ని కూడా మోసం చేసి బాధ పెట్టాను. అక్షర, నువ్వైనా నన్ను క్షమించావా అని అడిగింది నైని. అక్షర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది. నైని, ఇప్పుడెందుకు అవన్నీ? నిన్ను ఎవరు ఇక్కడ ఏమీ అనలేదు కదా. నువ్వు నీ అవసరం కోసం చేశావు, అంతే కదా. లీవ్ ఇట్. నీ వల్ల నాకు మంచి జరిగింది, నాకు నిజమైన ప్రేమ దొరికింది. లేదు అంటే నా భార్య వాల్యూ నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. నువ్వు ఇవన్నీ మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. ఇంకెప్పుడు ఇలాంటి ఫూలిష్ థింగ్స్ చేయకు అన్నాడు అరవింద్. అరవింద్,
నీ మనసు ఇంత మంచిది అని తెలియక నిన్ను మోసం చేయాలి అని అనుకున్నాను. కేవలం నాకు మనీ అంటే ఉన్న అవసరమే నన్ను అలా చేసేలా చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జాబ్ లేదు. మామ్ హెల్త్ స్పాయిల్ అయ్యింది. ట్రీట్మెంట్ కోసం మనీ కావాలి. అందుకని అదంతా చూడలేక అలా చేశాను. కానీ నా తప్పులే ఈరోజు నన్ను బాధ పెడుతున్నాయి అన్నది నైని. నైని, నువ్వు ఇంత రిగ్రెట్ ఫీల్ అవ్వకు. సిచ్యువేషన్ ఎవరినైనా చేంజ్ చేస్తుంది. నువ్వు అలానే మిస్టేక్స్ చేశావు. నీ మిస్టేక్ను నువ్వు రియలైజ్ అయ్యావు. ఇకపైనైనా నువ్వు మంచిగా ఉంటే మంచిది. ఇదే సెకండ్ ఛాన్స్ అనుకో అన్నాడు అరవింద్. అక్షర, నువ్వు కూడా నన్ను క్షమించావు కదా, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నది నైని. అక్షర మాట్లాడేలోపు నైని మదర్ వచ్చేసరికి తనేమీ మాట్లాడకుండా ఉన్నది. అరవింద్, అత్తయ్య కాల్ చేస్తున్నారు, ఇట్స్ గెట్స్ లేట్ అంటూ అక్షర అనేసరికి అరవింద్ నైనికి చెప్పి అక్షరాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. డెవిల్, నీకు ఏమనిపిస్తుంది? నైనీలో నిజంగానే చేంజ్ వచ్చిందా లేదు అంటే అన్నాడు అరవింద్. అరవింద్, ఐ డోంట్ నో. తను మారితే మంచిదే, లేదంటే ఏది ఏమైనా కొత్త యాక్టింగ్ చేస్తూ ఉంటే మాత్రం నీకేం చెప్పాలో నాకు తెలియదు అరవింద్. బట్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒకసారి మోసం చేసిన వాళ్ళు మారిపోయారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. తను ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేశావు, బట్ తన వల్ల మనకు ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అంటూ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది అక్షర. డెవిల్, ట్రస్ట్ మీ, ఏది ఏమైనా మన మధ్య డిస్టెన్స్ రాదు. నిన్ను దూరం చేసుకునే సిచ్యువేషను నేను ఎప్పటికీ తెచ్చుకోను. యు ఆర్ మైన్ అక్షర అంటూ అక్షరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు అరవింద్. అరవింద్, అక్షర ఇద్దరు ఇంటికి వచ్చేసరికి వైదేహి గారు హాల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. డెవిల్, మమ్మీ హాల్లోనే ఉన్నది, మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్టు ఉన్నది. మమ్మీకి నైట్ జరిగినది ఏమైనా తెలిసిందా అన్నాడు అరవింద్. మరో ప్రక్క ఓ పని మనిషి, ఈ రేఖాదేవి కోడలు అంటే నా పరువు ఏం కావాలి? నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని వదిలించుకోవాలి. లేదు అంటే దీన్ని ఈ ఇంట్లో చూస్తూ ఉండలేను. దీనికోసం ఈ అక్షర కూడా వైదేహితో కలిసి నాకే వార్నింగ్ ఇస్తుంది. ఈ మల్లిని ఎలా వదిలించుకోవాలి అంటూ రేఖాదేవి ఆలోచిస్తూనే ఉన్నది. అత్తయ్య అంటూ రేఖాదేవి దగ్గరకు వచ్చి నిలబడింది మల్లి. కొత్తగా అత్త అనే పిలుపు మళ్ళీ నోటి నుంచి ఉన్న రేఖాదేవి మల్లిని కోపంగా చూసింది. అత్తయ్య ఏమిటే కొత్తగా పిలుపు మారింది? నీకు చెప్పాను కదా నన్ను ఏమని పిలవాలో, కొత్తగా పిలుస్తున్నావు అన్నది రేఖాదేవి. హా అత్తయ్య, కొత్తగానే ఉన్నా బాగున్నది కదా. అస్సలు నిజం ఇదే కదా, మీరు నాకు తాళి కట్టిన భర్తకి అమ్మ అంటే నాకు అత్త అవుతారు కదా, అలానే పిలవాలి కదా అన్నది మళ్ళీ. ఆ అక్షర నీకు కొత్తగా ధైర్యం నూరిపోసినట్టున్నది. నన్ను చూడటానికి భయపడేదానివి నాతోనే మాట్లాడుతున్నావు. మోసం చేసి పెళ్లి చేసినట్టే రెచ్చగొట్టి మాట్లాడిస్తుందా అన్నది రేఖాదేవి. అక్క, నన్నేమీ రెచ్చగొట్టలేదు. నేను ఏమిటో, ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో నాకు తెలిసేలా చెప్పింది అత్తయ్య అన్నది మళ్ళీ. ఒసై, నీకే కదా చెప్పింది, నన్ను అలా పిలవద్దు అని చెప్పాను కదా అంటూ మళ్ళీ మీదకు చెయ్యెత్తి కొట్టబోతూ ఉంటే మళ్ళీ రేఖాదేవి కోపాన్ని చూసి భయంతో కళ్ళు మూసేసింది. కానీ ఎంతసేపటికి తన మీద చెయ్యి పడకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచిన మళ్ళీ తన ఎదురుగా ఉన్న అంకిత్ను అలానే చూస్తూ ఉండిపోయింది. అంకిత్, నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు? నన్ను వదులు. ఈరోజు దీన్ని అంతు చూడాలి. దీనికి ఎంత ధైర్యం ఉంటే నన్ను అత్తయ్య అని పిలుస్తుంది అన్నది రేఖాదేవి. మామ్, తప్పుగా అనలేదు కదా, అత్తయ్య అనే కదా అన్నది. నీ కొడుకు తన మెడలో తాళి కడితే తను నీకు కోడలే అవుతుంది కదా, అదే హక్కుతో నిన్ను అలా పిలిచింది. ఆ హక్కు తన దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వు అవును అన్నా కాదు అన్నా నిన్ను అలానే పిలుస్తుంది మామ్. దానికే నువ్వెంత సీన్ క్రియేట్ చేయకు అంటూ రేఖాదేవి చెయ్యి దించేసి అక్కడి నుంచి మళ్ళీని ఓసారి చూసి పైకి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అంకిత్. అంకిత్ అలా అనేసరికి మళ్ళీ అంకిత్నే చూస్తూ, నా హక్కు కోసమే నేను ప్రయత్నిస్తున్నా డాక్టర్ బాబు, కానీ అది నా సొంతం అవుతుందా అనేసి అనుకుంటూ కిచెన్లోనికి వెళ్ళిపోయింది. ఛా, నా కొడుకు దీనికోసం నన్ను ఆపాడు. ఈరోజు హక్కు అన్నాడు, రేపు సొంతం అనే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. అసలు దానికి ఆ హక్కే లేకుండా చెయ్యాలి. చేస్తాను అంటూ కోపంగా పిడికిలి బిగించింది రేఖాదేవి. ఇటు అరవింద్, మమ్మీ నువ్వు ఏమిటి ఇంత పొద్దున్నే లేచావు? ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుంది అంటూ లోనికి వచ్చి తన పక్కన కూర్చుంటూ ఉంటే అక్షర అరవింద్ వెనకే వచ్చింది. ఇద్దరూ అక్కడే ఆగండ్రా అన్న వైదేహి గారి మాటకు వైదేహి గారి పక్కన కూర్చోబోతూ ఉన్న అరవింద్ అండ్ పైకి వెళుతూ ఉన్న అక్షర ఇద్దరూ ఆగి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. డెవిల్, ఏమైంది?
మామ్కు ఏమైనా తెలిస్తే నువ్వే నన్ను సేవ్ చేయాలి అన్నాడు అరవింద్. అరవింద్, ఇది మరీ బాగున్నది. నిన్ను నేను సేవ్ చేస్తే నన్ను ఎవరు సేవ్ చేయాలి అన్నది అక్షర. ఇద్దరి ముచ్చట్లు కంప్లీట్ అయ్యాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? నిన్నంతా ఇద్దరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య, నిన్నే మీకు చెప్పాను కదా, నాకు హాస్పిటల్లో కేసు ఉంటే వెళ్ళాను. అరవింద్ నాకు హెల్ప్గా అక్కడే ఉన్నాడు అని చెప్పింది అక్షర. ఆ కేసు నేము నైని, అంతేనా అంటూ ఇద్దరిని సీరియస్గా చూశారు వైదేహి గారు. వైదేహి గారికి నిజం తెలిసిపోయింది అని ఇద్దరు తలదించుకొని నిలబడ్డారు. మిమ్మల్ని మీరు అబద్ధం చెప్తే నేను నిజం తెలుసుకోలేను అని అనుకున్నారా? మిమ్మల్ని ఇన్ని బాధలు పెట్టిన దానికోసం మీ సంతోషాలు దూరం చేసుకుంటారా? అరవింద్, నిన్ను అంత మోసం చేసినా మళ్ళీ దాన్ని ఎందుకు రానిచ్చావు అన్నారు వైదేహి గారు. మామ్ అన్నాడు అరవింద్. అత్తయ్య, అరవింద్ ఏం చేశాడు? తనే లోనికి వచ్చింది. అండ్ మన ఆఫీసులో తనకు ఏమైనా అయితే మనకే కదా బ్యాడ్ నేము. అందుకనే అరవింద్ అలా చేశాడు అన్నది అక్షర. అక్షర, నువ్వే వాడిని చెడగొడుతున్నావు. అదే అయితే దాన్ని అక్కడే వదిలేసి రావాలి, అంతేకాని దానికోసం నైట్ అంతా అక్కడే ఉన్నాడు. నిన్న మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే, కనీసం అది అయినా గుర్తుకు లేకుండా అన్నారు వైదేహి గారు. అత్తయ్య, మాకు ఏమైనా ఏజ్ అయిపోయిందా? ఆ ముహూర్తం కాకపోతే ఇంకొకటి ఉంటుంది కదా, ఇక్కడితో వదిలేయండి అత్తయ్య. అరవింద్ ఏమీ కావాలి అని చేయలేదు అన్నది అక్షర. మామ్, ఐఎమ్ సారీ దట్, బట్ తను అలా చేస్తుంది అని అనుకోలేదు. సర్ప్రైజ్గా నైని మారిపోయింది మామ్. నన్ను క్షమాపణ కూడా అడిగింది. మారిపోయినప్పుడు తనకి ఛాన్స్ ఇవ్వాలి కదా మామ్. నేను అదే చేశాను. యూ డోంట్ వర్రీ, ఎవరు వచ్చినా మళ్ళీ మా మధ్య దూరం పెరగదు. నువ్వేమీ టెన్షన్ పడకు మామ్ అంటూ వైదేహి గారి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేసి అరవింద్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అత్తయ్య, మీరే విన్నారు కదా, అరవింద్ మీద నాకు నమ్మకం ఉన్నది. మీరు టెన్షన్ పడకండి. ఎవరు ఏం చేసినా అరవింద్కి నాకు మధ్యలో ఎవ్వరూ రారు. వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. సరేనా అత్తయ్య? నేను చాలా టైర్డ్ అయ్యాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ నవ్వుతూ వైదేహి గారి బుగ్గలు లాగుతూ అక్షర కూడా వెళ్ళిపోయింది. అక్షర, మీరు ఇద్దరూ కలిసి ఆనందంగా ఉన్నారు అనే నమ్మకం వచ్చే వరకు నాకు రెస్ట్ ఉండదు. మీరు పూర్తిగా భార్యాభర్తలు అయితే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. అంతవరకు టైడ్, సర్ఫ్ ఎక్సెల్ నన్ను ఏం చేయలేవు అనేసి అనుకుంటూ వెంటనే తన మొబైల్ తీసుకున్నారు వైదేహి గారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.